డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ క్లాస్ లో మనం జంతువులలో పోషణ చాలా క్లియర్ గా మనం భోజనం చేసిన తర్వాత ఆ భోజనం ఏ విధంగా జీర్ణం అవుతుంది, దాని నుంచి శక్తి ఏ విధంగా వస్తుంది అనేది అంతా నేర్చుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు కాన్సెప్ట్ చెప్తాను, దాని నుంచి డిఎస్ ఆస్పెక్ట్ లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయని అడుగుదాము. మొత్తం మీద క్లాస్ అనేది ఫనీగా నేర్చేసుకుందాం. ఎందుకంటే ఇదిగో నేను చాలా సీరియస్ గా మొహం పెట్టేసి క్లాస్ చెప్పడం నాకు ఏం మాత్రం ఇష్టం ఉండదు. అలా చెప్తే నీకు నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి సరదాగా ఏదో ఫ్రెండ్ లాగా అలా మాట్లాడుకుందాము. ఓకే, పోషణ అనేది జీవుల్లో లేదా జంతువుల్లో మనుషుల గురించి ఇచ్చారు కాబట్టి మనమే నేర్చుకుందాం. ఏదేమైనా ఈ పోషణ అనేది జంతువుల్లో పోషణ అనేది, ఇంతకీ పోషణ అంటే ఏంటి ఇంతకుముందు నేర్చుకున్నాం. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషణ అంటాం. ఎలాంటి పోషకాలు అవి? ఓకే, కార్బోహైడ్రేట్, ఓకే, ప్రోటీన్స్, ఫ్యాట్స్ లేదా కొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు, ఇలాంటి వాటిని కలిగిన ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషణ అంటాం. ఓకేనా? ఈ జంతువుల్లో, మనలాంటి జంతువుల్లో పోషణ అనేది ఒక 3 అంశాల మీద ఆధారపడి ఉంది. 3 అంశాల మీద ఏంటంటే ఆహారం తీసుకునే విధానము, ఆహారం తీసుకునే విధానం, తర్వాత శరీరంలో దాని వినియోగం, తర్వాత పోషకాల ఆవశ్యకత. అర్థమైందా? ఈ 3 అంశాలతో మిళితమై ఉన్నదే మన యొక్క పోషణ. జంతువుల్లో పోషణ ఆహారం తీసుకునే విధానము, అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావు, దాని శరీరంలో ఎలా వినియోగించుకుంటుంది, వినియోగించడం ద్వారా పోషకాలు అనేవి ఏ విధంగా శరీరానికి అవసరము, ఇవన్నీ మిక్సింగే జంతువుల్లో పోషణ అన్నమాట. పోషణ అంటే ఏంటి? పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం. ఎలాంటి పోషకాలు? కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, తర్వాత ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు. ఓకేనా? ఇక మానవుడి జీర్ణ వ్యవస్థ వస్తే ఇక్కడ బొమ్మ వేస్తాను, దాని నుంచి అన్ని అర్థమవుతాయి. మానవుడి జీర్ణ వ్యవస్థలో ఒక పొడవాటి నాళం ఉంటుంది. ఓకేనా? ఈ మొత్తం శరీరంలో ఒక పొడవాటి నాళం ఉంటుంది. దాన్నే ఆహార నాళం అంటాము. గుర్తుపెట్టుకోండి, ఆహార నాళమే ఒక్కో ప్రదేశంలో ఒక్కోలాగా మాడిఫై చెంది ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. మన శరీరంలో, ఇంత పొడవున్న శరీరంలో ఒక పొడవాటి నాళం ఉంటుంది. ఆ నాళం ఒక్కొక్క ప్రదేశంలో ఒకలాగా మాడిఫై చెంది ఉంటుంది. ఓకేనా? ఇది నోరు ఇక్కడతో స్టార్ట్ అవుద్ది, నోటితో స్టార్ట్ అవుద్ది. ఓకేనా? ఇదిగో ఇది నోరు. ఆహారం తీసుకుంటాం లోపలికి, ఆహారాన్ని తీసుకోవడాన్నే అంతరగ్రహణం అంటాము. ఈ నోటితో స్టార్ట్ అయ్యి నోట్లో ఉన్న ప్రదేశం ఆస్య కుహరం అంటాము. ఓకే, నోట్లో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఆస్య కుహరము, ఇక్కడతో స్టార్ట్ అవుద్ది ఆహార నాళం యొక్క పొడవు అనేది. తర్వాత ఆహార వాహిక, ఆస్యకుహరం నుంచి ఆహార వాహిక ఈ మెడ గుండా వెళ్తుంది. ఈ ఆహార వాహిక కాస్త జీర్ణాశయంగా మారుతుంది లోపల. ఈ జీర్ణాశయమే మెలికలు తిరిగి చిన్న పేగు లాగాను, ఈ చిన్న పేగు కాస్త పెద్ద పేగు గాను, తర్వాత పురీషనాళము, పాయువు. ఓకేనా? ఇది ఆహార నాళం ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా మాడిఫై చెంది ఉంటుంది. ఫస్ట్ ఏంటి? నోట్లో ఉన్న ఖాళీ ప్రదేశం ఆహార కుహరము, దాని తర్వాత ఆహార నాళము, దాని తర్వాత జీర్ణాశయము, ఓకే, తర్వాత ఇక్కడ ఉన్న ఆంత్రమూలము, తర్వాత చిన్న పేగు, ఇగో లాగున్న దాని పెద్ద పేగు, ఇక్కడ పురీషనాళము, లాస్ట్ ఇది రెక్టం, పాయువు. ఇది ఆహార నాళం యొక్క మొత్తం విభజన. సో ఆస్యకుహరంలో స్టార్ట్ అవుతుంది, ఆహార నాళం ద్వారా ఆహారం కిందకు వెళ్తుంది, జీర్ణాశయము, ఆంత్రమూలము, చిన్న పేగు, పెద్ద పేగు, పురీషనాళం, పాయువు. ఓకేనా? ఇదంతా కూడా మన ఆహార నాళం యొక్క భాగం. అయితే ఇదే జీర్ణ వ్యవస్థలో, మానవ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది ఈ భాగాలతో ప్లస్ కొన్ని జీర్ణ గ్రంథులు లేదా అనుబంధ గ్రంథులు, అనుబంధ గ్రంథుల యొక్క మిళితం అన్నమాట, సమ్మేళనం. ఈ రెండు ఉంటాయి. అంటే ఇక్కడ చూపించిన భాగాలు, అర్థమవుతుంది కదా? ఈ ఆహార నాళం ఉంది, ఆహార నాళంలో కొన్ని భాగాలు ఉన్నాయి. అవన్నీ భాగాలు కూడా జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. జీర్ణ వ్యవస్థ అంటే ఈ భాగాలే కాకుండా ఈ భాగాల్లో ఉన్న కొన్ని అనుబంధ గ్రంథులు కూడా పనికొస్తాయి. ఓకేనా? ఆ అనుబంధ గ్రంథులు ప్లస్ జీర్ణశయ భాగాలు కలిపి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఓకే,
ఈ ఏరియాలో మనకు ఒక పెద్ద గ్రంథి కనిపిస్తుంది, దాన్ని కాలేయం అంటాం. ఈ ఏరియాలో క్లోమం ఉంటుంది. ఈ రెండు గ్రంథులు కూడా, ఇది కాలేయము, ఇది క్లోమం. సో అనుబంధ గ్రంథులు అంటే ఏమున్నాయి? ఇదిగో ఈ నోట్లో ఒక రకమైన గ్రంథులు ఉన్నాయి, అవి లాలాజల గ్రంథులు. ఇందాక కాలేయం చెప్పాను, కాలేయము అంటే కాలేయం కూడా ఒక ప్రవేశిస్తుంది. తర్వాత క్లోమ గ్రంథి, తర్వాత ఈ జీర్ణాశయంలో జఠర గ్రంథులు, ఈ చిన్న పేగల్లో ఆంతర గ్రంథులు. ఈ గ్రంథులు విడుదల చేసే ఎంజైమ్ సహాయంతో మనం తీసుకున్న బిర్యానీ గాని పానీపూరి గాని ఏదైనా జీర్ణం అవుతుంది. ఓకేనా? ఇవన్నీ జీర్ణం కావాలంటే ఆహారాల విధంగా మోడిఫై చెందబడాలి. ఆ ఆహారాలలో ఒక్కొక్క దగ్గర ఒక రకమైన అనుబంధ గ్రంథులు ఉండాలి. ఈ అనుబంధ గ్రంథుల యొక్క రసాయన చర్య వల్ల మనం తీసుకున్న ఆహారం అనేది జీర్ణం కాబట్టి పోషకాలు విడుదలవుతాయి. ఈ పోషకాలు రక్తంలో చేరి లాస్ట్ కి మైటోకాండ్రియా దాకా వెళ్తే ఆ మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరిగి దాని ద్వారా ఏటీపీ రిలీజ్ అవుతుంది. ఓకేనా? శక్తి. ఆ ఏటీపీ మళ్ళీ విడదీయబడిన తర్వాత మనం చేసుకున్న అన్ని పనులకి శక్తి వస్తుంది. క్లియర్ కదా? ఇది. సో ఇక్కడ ఆ శ్వాసక్రియ గురించి చెప్పట్లేదు, ఓన్లీ జీర్ణక్రియ మాత్రమే చెప్పుకుందాం. మొదటిది, నోరు ఆశీకరణలో ఏ విధంగా జరుగుతుంది? నోరు మరియు ఆశకుహరము, మనం తీసుకునే ఆహారము అంతర్గ్రహణం అంటామని. అంతర్గ్రహణం అంటే ఏంటి? ఆహారాన్ని లోపలికి తీసుకోవడమే, శరీరం లోపల తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటాము. ఇలా అంతర్గ్రహణం ద్వారా తీసుకున్న ఆహారము ఇగో మన నోట్లో ఉన్న ఒక 4 రకాల దంతాల సహాయంతో నమలబడుతుంది. ఓకేనా? 4 జతల ఏమున్నాయి? దంతాలు. 4 జతల దంతాలు. ఇవి చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి 8 years వరకు పాలదంతాలు అంటాము. 0 నుంచి 8 years వరకు పాలదంతాలు. వీటి స్థానంలో శాశ్వత దంతాలు కూడా వస్తాయి. ఓకేనా? నోట్లో ఉన్న 4 రకాల దంతాల్లో మొదట చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి 8 years వరకు పాలదంతాలు ఉంటాయి. అవి ఊడిపోయి దాని స్థానంలో శాశ్వత దంతాలు ఉంటాయి. ఏంటి దంతాలు అంటే, ఇదిగో మనకి పై దవడ కింద దవడ ఉంది. ఏదో ఒక దవడని తీసుకొని దానిలో సగ భాగాన్ని మాత్రం దంత సూత్రం రాయొచ్చు. అంటే ఈ దవడ పై దవడ, ఈ దవడలోనే సగ భాగం అంటే ఇక్కడ కుంతకాలు, రద్దనికులు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఓకేనా? కుంతకాలు అంటే కొరికేవి ఉంటాయి ఇక్కడ, ఇవి పైన అవి ఉండేవి, ఇవి కొరికే దంతాలు అంటారు. కుంతకాలు ఒక దవడ యొక్క సగభాగంలో 2 ఉంటాయి, మొత్తం మీద 4 ఉంటాయి. ఓకేనా? పైన 4 కింద 4 ఉంటాయి. రథనికులు అంటే చీల్చేవి, పైన 2 కింద 2 ఉంటాయి. ఒక దానిలో ఒక అర్ధ దవడలో అయితే ఒకటి ఉంటుంది. అగ్రచర్వణకాలు అంటే విసిరే దంతాలు, నవ్వుతుంటాం కదా గ్రైండింగ్, ఆ గ్రైండింగ్ చేసేవి. ఇవన్నీ ఉంటాయి అంటే ఒక 2, 3, మొత్తం దవడలో 6. ఈ విధంగా దంత సూత్రం ఉంటుంది అన్నమాట. 2, 1, 2, 3 అంటాం. 2 అంటే కొంతకాలు కొరికేవి, రథనికలు అంటే చీల్చేవి, ఈ ఏరియాలో అక్కడ ఉంటాయి. అగ్రచర్వణకాలు అంటే దాని తర్వాత ఉండేవి. ఓకేనా? ఇది దంత సూత్రం, ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక దవడ అనుకోండి. ఓకేనా? దీనిలో సగభాగం తీసుకుంటాం మనం. ఓకే, వీటి సహాయంతో మనం తీసుకోబడిన ఆహారం మొత్తం నమలబడిన తర్వాత ఇదే నోట్లో ఇందాక ఏం చెప్పాను, లాలాజల గ్రంథులు ఉంటాయని చెప్పాను. ఇదంతా నమలడం వల్ల నోటి లోపల ఉన్న ఆ లాలాజలం విడుదలైతే మెత్తని ముద్దగా తయారవుతుంది, అది బోలస్ అంటాము. ఓకేనా? బోలస్ అంటాం, అంటే మెత్తని ముద్దనే బోలస్ అంటాము. ఈ లాలాజల గ్రంథులు మళ్ళీ 3 రకాలు. ఒకటి అదో జిహ్విక గ్రంథులు, అదో జంబిక గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు. అంటే ఆశయ కుహరంలో ఎన్ని లాలాజల గ్రంథులు ఉన్నాయి? 3 జతలు ఉన్నాయి. 3 జతలు అంటే 6. నాలుగు కింద ఉండే 2 జత, ఒక జత గ్రంథిని అదో జిహ్విక, అదో అంటే కిందన, జీవిక అంటే నాలుక. అదో జీవిక గ్రంథులు ఒక జత ఉంటాయి. ఈ దవడల లోపల అదో జంపికలు అంటాం వీటిని, ఇక్కడ ఒక జత ఉంటాయి. ఈ చెంపల ఏరియాలో పెరోటిడ్ గ్రంథులు ఉంటాయి. ఓకేనా? ఈ 3 జతలు కూడా ఆహారం, మనం బిర్యానీ తిన్నప్పుడు అంటే అన్నం ఉంటుంది కదా, అన్నం చికెన్ ముక్కలు అన్నీ ఉంటాయి. అన్నం తిన్నప్పుడు ఈ 3 జతల గ్రంథులు యాక్టివేట్ అయ్యి ఉమ్ము వస్తుంది. ఓకేనా? నవ్వడానికి ఈజీ అవుద్ది దంతాల సహాయంతో. ఒకవేళ ఉమ్ము రాకపోతే గట్టిగా దిగదు అనమాట.
సో ఈ లాలాజల గ్రంథుల సాయంతో ఈజీగా నమలడానికి అవుతుంది. అలా దాన్ని బోలస్ అంటాము. ఈ లాలాజల గ్రంథులు అనేది థయలీన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తాయి. టయలిన్ గుర్తుపెట్టుకోండి, లాలాజల టయలిన్. ఆస్యకుహరంలో విడుదలయ్యే ఎంజైమ్ ఏది? టయలిన్. మనం తీసుకున్న ఆహారంలో మొదట అన్నం నములుతాము, ఓకే, అక్కడ మటన్ కూడా నములుతాము, చికెన్ కూడా తింటాము, కానీ అవి ఏవి కూడా జీర్ణక్రియ కాదు. కానీ అన్నం ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో అది జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఆస్యకుహరంలో, నోట్లో. మనం తీసుకుని ఈ పోషకాలన్నింటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలలో జీర్ణక్రియ మొదటగా స్టార్ట్ అయితే ఆస్యకుహరంలో. అది ఓన్లీ కార్బోహైడ్రేట్ల మీద జరుగుతుంది, ఇంకేది స్టార్ట్ అవ్వదు, ఓకేనా. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఆస్యకుహరము. లాలాజల ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, 3 జతలు ఉంటాయి, ఓకే. ఎన్ని ఉంటాయి ఇవి? దంతాలు, కుంతకాలు, మొత్తం మీద 32 దంతాలు వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా లెక్కేసుకుంటాయి. ఇక్కడికి 10, 16, ఒక దవడలో 16, ఇంకో దవడలో 16, ఈ విధంగా వస్తాయి. వీటి సాయంతో నమ్ముతాం. అయితే ఈ లాలాజల అమైలేజ్ల థైలిన్ అనేది ఈ కార్బోహైడ్రేట్లపై చర్య జరిపి, కార్బోహైడ్రేట్ అంటే మళ్ళీ ఏంటి? అన్నం, ఓకే, అన్నంలో అది ఉంటుంది, అది స్టార్చ్ అంటాము, ఓకేనా. ఈ కార్బోహైడ్రేట్ అనేది టయలిన్ అనే ఎంజైమ్ సహాయంతో అది కాస్త మాల్టోజ్ గా మారుతుంది. మాల్టోజ్ అనే చక్కెరగా మారుతుంది. ఈ కార్బోహైడ్రేట్ అనేవి సంక్లిష్ట ఆహార పదార్థాలు. అంటే చిన్న చిన్న అణువులు అన్ని ఉదయం కూడితే ఒక పెద్ద బంతిలాగా అంది అనుకో, అది సంక్లిష్టం. దాన్ని విడగొట్టి చిన్న చిన్నగా అయిపోతే అది సరళం. జీర్ణక్రియ అంటే అదే. సంక్లిష్ట ఆహార పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చడమే జీర్ణక్రియ. ఇక్కడ సంక్లిష్ట ఆహార పదార్థం ఏది? కార్బోహైడ్రేట్, అన్నం. అన్నంలో గ్లూకోజ్ ఉంది, కానీ దాన్ని విడగొట్టాలి అంటే అది స్టార్చ్ రూపంలో ఉంటుంది. దాన్ని ఆస్యకుహరంలో ఉన్న లాలాజలము, దానిలో ఉన్న ఎంజైమ్ టైలిన్ చర్య జరపడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ కాస్త మాల్టోజ్ గా తయారవుతుంది. ఆ మాల్టోజ్ కొంచెం తీయగా ఉంటుంది. అందువల్ల మనం తింటూ నోట్లోనే ఉంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అప్పుడు దాకా కారంగా ఉన్న అన్నం కాసేపు నమిలిన తర్వాత, ఆ ఉమ్ముతో కలిసిన తర్వాత అది కాస్త స్వీట్నెస్ వస్తుంది. దానికి కారణం ఎవరు? మాల్టోజ్ అనే చక్కెర, ఓకేనా. ఇవన్నీ ఆస్యకుహరంలో జరుగుతాయి. ఆస్యకుహరంలో విడుదలయ్యే ఎంజైమ్ ఏది? టైలిన్. ఆస్యకుహరంలో జీర్ణక్రియ దేని జరుగుతుంది? కార్బోహైడ్రేట్ కి. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ జరిగిన తర్వాత ఈ విధంగా మారుతాయి, మాల్టోజ్ చక్కెరగా మారుతాయి, ఓకేనా. ఈ ఆహార పదార్థాలు అటు ఇటు నమ్ముతున్నప్పుడు ఇగో మనకు నాలుక, ఈ నాలుక ఉపయోగపడుతుంది. మన ఆహార పదార్థాలు ఆస్యకుహరంలో అటు ఇటు ఫ్రీగా కదలడానికి నాలుక ఉపయోగపడుతుంది. ఈ నాలుక అనేది మాట్లాడడానికి, మనుషుల్లో, జంతువుల్లో ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడడం అన్నమాట. ఈ విధంగా నమిలిన తర్వాత మింగుతాం. మింగేటప్పుడు ఇక్కడ ఆహార నాళంతో పాటు శ్వాసనాళం కూడా ఉంటుంది. దానిలో పోకుండా శ్వాసనాళం పైన మూతలాగా మనకి ఉండేది కొండ నాలుక. గుర్తుపెట్టుకోండి, ఆహారం మింగేటప్పుడు ఆహారం శ్వాసనాళంలో దానిలో వెళ్లకుండా దానిపైన ఒక మూతలాగా మింగినప్పుడు మాత్రం మనం మాట్లాడినాం అనుకోండి, తినేటప్పుడు పొలమారుతాం. ఎందుకంటే ఈ అన్నం కాస్త ఆహార నాళం కాకుండా శ్వాసనాశంలోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మింగినప్పుడు ఏమవుద్దంటే మాట్లాడకుండా ఈ కొండాలకు ఏదైతే ఉందో క్లోజ్ అవుద్ది. క్లోజ్ అవడం వల్ల ఆహారం కాస్త ఆహార నాళంలోకి వెళ్తుంది. మాట్లాడినప్పుడు ఈ కొండనాలకు మూసుకోదు, కాస్త ఆ విధంగా శ్వాసనాళం వెళ్ళిపోద్ది. శ్వాసనాళంలోకి వెళ్తే ఏమవుద్ది? పొలమారుతాం, ఓకేనా. సో ఆహారం అనేది శ్వాసనాళంలోకి వెళ్లకుండా కాపాడేది కొండనాలిక. ఈ విధంగా ఆహార నాళంలోకి వెళ్తుంది, ఆస్యకుహరం నుంచి ఆహార నాళంలోకి వెళ్తుంది, ఓకేనా. ఇది ఇప్పుడు తిన్న ఆహారం తర్వాత మనం నోట్లో పుక్కలించుకుంటాం. లేదంటే ఏమవుద్దంటే చిన్న చిన్న బ్యాక్టీరియా వాటిపైన చర్య జరిపి కెమికల్స్ విడుదల చేస్తాయి, ఓకేనా. దానివల్ల దంతక్షయం జరుగుతుంది. ఆస్యకుహరంలో ఆహారం మొత్తం కూడా ఈ ఆహార వాహికలో చేరుతుంది. ఇక్కడ ఆస్యకుహరం అయిపోయింది. కొంచెం మెత్తగా అయిన ఆహారం అంతా కూడా ఆహార వాహిక ద్వారా ఈ జీర్ణాశయాలకు వెళ్తుంది. సో ఆహార వాహికలో ఏం జరుగుతుంది చూద్దాం. ఆహార వాహిక అంటే ఆహార నాళమే. ఈ ఛాతీ మెడగొండ వచ్చేసరికి దాన్ని ఆహార వాహిక అంటాం, ఈసోఫాగస్ అంటాం, ఓకేనా. ఈ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాలో ఎటువంటి జీర్ణక్రియ జరగదు. అంటే ఆహార వాహికలో ఎటువంటి జీర్ణక్రియ జరగదు. జస్ట్ అది ఒక పైపు ఆస్యకుహరం నుంచి జీర్ణాశయాన్ని పంపించడానికి, ఓకేనా. కాబట్టి ఆస్యకుహరం నుంచి అంటే నోట్లో నుంచి ఆహారం అనేది ఆహార వాహిక ద్వారా జీర్ణాశయానికి చేరుతుంది, ఓకేనా. ఈ విధంగా మనం తిన్న తర్వాత మరి ఆహార వాహికలో ఊరికి ఎలా? ఇక్కడ అంటే మింగుతున్నాం, మరి కిందకి వెళ్ళాలంటే దానిలో ఒక రకమైన చలనం జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఇది సాధారణంగా మిగతా వానపాము లాంటి జీవిలో జరుగుతుంది. అది ఈ ఆహార వాహికలో ఎగ్జామ్కి వచ్చే పాయింట్ ఇది ఖచ్చితంగా.
ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ పెరిస్టాల్టిక్ చలనాల వల్ల ఆహారం అనేది జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఓకే, మనం తీసుకున్న ఆహారము నోట్లో నమిలిన తర్వాత జీర్ణాశయం చలనం అంటే ఆహార వాహిక అని ఒక దట్ట కావాలి. దానిలో పెరిస్టాల్టిక్ అనే చలనం జరుగుతుంది. పెరిస్టాల్టిక్ అంటే తరంగాల రూపంలో మనం ఒక రాయిని నీటిలోకి విసిరితే అక్కడ అలలుగా వెళ్తుంటది తరంగం అనేది. ఓకేనా, ఇలా అలాంటి చలనం అనేది ఆహార వాహికలో జరుగుతుంది. తద్వారా మనం మింగినప్పుడు, గుటకలుగా మింగినప్పుడు ఆహారం అనేది, ఓకే, ఇక్కడ పైపు వేద్దాం, ఇది ఆహార వాహిక, ఇది జీర్ణాశయం, ఇది కొంచెం గుటకేస్తే ఇక్కడ ఇది ఆహారం అన్నమాట. ఈ విధంగా అలలుగా తరంగాల రూపంలో కిందకు వస్తుంది. దీన్నే పెరిస్టాల్టిక్ చలనాలు అంటాం. అది చూపించే ఆహార జీర్ణవ్యవస్థలో భాగము ఆహార వాహిక. కొన్నిసార్లు మనం ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ ఆయిల్ ఫుడ్ తింటాం. మంచిగా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కానీ ఏదైనా విష పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు జీర్ణాశయం దాన్ని యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే జీర్ణాశయంలో ఉన్న పదార్థం తిరిగి మళ్ళీ వాంతి వస్తుంది. ఈ పెరిస్టాల్టిక్ చలనాలు రివర్స్ లో జరిగినప్పుడు. ఓకేనా, ఈ ఆహార వాహికలోనే పెరిస్టాల్టిక్ చలనాలు అనేవి వ్యతిరేక దిశలో జరిగితే వాంతి వస్తుంది. ఓకేనా, ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఇది. వాంతి వచ్చేటప్పుడు పెరిస్టాల్టిక్ చలనాలు అనేది వ్యతిరేక దిశలో జరుగుతాయి. తినిన తర్వాత జీర్ణాశయం వెళ్ళడానికి మామూలు దిశలో వెళ్తాయి, ఓకే, కిందకి. కానీ వాంతి వచ్చినప్పుడు, వాంతి ఎందుకు వస్తుంది? ఏదైనా తినకుండా గట్టి తిన్నప్పుడు, ఓకే, విష పదార్థాలు కానీ లేదంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న మన ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇంకేదైనా అలాంటి తిన్నప్పుడు జీర్ణాశయం దాన్ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఈ ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనం అనేది వ్యతిరేక దిశలో జరిగి వాంతి వస్తుంది. క్లియర్ కదా? ఓకేనా, ఇది ఈ విధంగా ఆహారం అనేది జీర్ణాశయంలో చేరుతుంది. ఇప్పుడు జీర్ణాశయం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు జీర్ణాశయం గురించి మనం ఇది చెరిపేసి ఈ జీర్ణాశయం కొంచెం పెద్దగా వేద్దాం, ఎందుకంటే దీన్ని నేర్చుకోవాలి మనం. ఓకేనా, ఇది జీర్ణాశయం. ఓకే, పొడుపాలు ఈ విధంగా ఉంటుంది. ఈ జీర్ణాశయంలో ఈ మొత్తం ఆహారాలలో అతి విశాలమైన భాగం. ఓకేనా, జీర్ణాశయం అనేది మొత్తం ఆహారాలలో విశాలమైన భాగం. ఇది జే ఆకారంలో ఉంటుంది. ఓకే, మందపాటి గోడలు, ఈ గోడలు అనేవి లావుగా ఉంటాయి. ఒక సంచలన నిర్మాణం ఇది. మనం మేకలను కానీ గొర్రెలు కానీ తీసినప్పుడు మీరు గమనించి ఉంటారు ఈ జీర్ణ వ్యవస్థ, ఈ జీర్ణాశయం అనేది. ఈ విశాలమైన భాగము జే ఆకారంలో ఉన్న ఒక మందపాటి గోడలు కలిగిన ఒక సంచి వంటి నిర్మాణము. గుర్తు పెట్టుకోండి, ఒక సంచి వంటి నిర్మాణం. మనం తినదంతా ఇక్కడ అందులో స్టోర్ ఉంటుంది కాసేపు. ఇది మరి ఇక్కడ ఏ జీర్ణక్రియ జరుగుతుందంటే ప్రోటీన్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ల జీర్ణక్రియ మొదలయ్యే ప్రాంతం జీర్ణాశయము. ఓకేనా, కానీ కార్బోహైడ్రేట్ జీర్ణమయ్యే మొదటి భాగం ఆశీకుహరం. అక్కడ ఇంకేం జరగదు. మనం తిన్న బిర్యానీలో జీర్ణాశయంకి వచ్చిన తర్వాత అక్కడ ప్రోటీన్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మిగతాది ఏం జరగదు. కార్బోహైడ్రేట్ జరగదు, కొవ్వులు జరగదు, ఓన్లీ ప్రోటీన్లు జరుగుతాయి. ఇక్కడ జీర్ణాశయంలో జరిగేది ప్రోటీన్ల జీర్ణక్రియ. గుర్తుపెట్టుకోండి. ఈ జీర్ణాశయంలో మ్యూసిన్ శ్లాష్ను స్రవిస్తబడుతుంది, ఈ గోడలు అనేవి. అలాగే హెచ్సిఎల్ అనే ఆమ్లాలు స్రవిస్తబడతాయి. హెచ్సిఎల్ ఆమ్లం, అది ఏది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. అలాగే కొన్ని జఠర గ్రంథులు. ఎలాంటి జఠర గ్రంథులు? ప్రోటీన్లపై పనిచేసే జఠర గ్రంథులు, దాన్నే పెప్సిన్ అంటాము. ఓకే, జీర్ణాశయంలో జఠర రసం అనే జఠర గ్రంథులు ఉంటాయి. ఆ జఠర గ్రంథులు ఒక రసాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఏది, జఠర రసం. ఆ జఠర రసంలోనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరే పెప్సిన్. ఎందుకు ఉపయోగపడుతుంది? మనం తిన్న చికెన్ ముక్కని దానిలో ఉన్న ప్రోటీన్ విడగొట్టడానికి ఈ పెప్సిన్ ఉపయోగపడుతుంది. అంటే జీర్ణాశయంలో ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ మొదలవుతుంది. కాబట్టి జీర్ణాశయంలో ఒక పెప్సిన్ అనే హార్మోన్, పెప్సిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ పెప్సిన్ కాస్త ప్రోటీన్స్ ని, అంటే మాంసాన్ని, పెప్టోన్స్ గా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను నోట్స్ ఇస్తాను, కంగారు వేయలేదు, ఇది వింటే సరిపోదు నాకు. ఇక్కడ పెప్సిన్ సహాయంతో పెప్టోన్ గా మారుతుంది ప్రోటీన్ అనేది. అంటే మాంసం ముక్క అనేది
కలుగుతుంది, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? ఇంత మాంసం ముక్క తిన్న తర్వాత అది చిన్న చిన్నగా గుజ్జు అవుతుంది కదా, దానిలో ఉన్న పోషకం విడగొట్టబడుతుంది అనమాట. సంక్లిష్ట రూపంలో ఉన్న ప్రోటీన్ అనేది సరళ రూపంలో ఉన్న పెప్టోన్ గా మారుతుంది. దీని సహాయంతో, పెప్సిన్ అనే సహాయంతో. పెప్సిన్ స్రవించింది ఎవరు? ఇగో ఈ గోడలో, జీర్ణాశయంలో గోడలు, ఆ గోడ స్రవిస్తుంది. దాన్ని జఠర రసం అంటాం. ఆ జఠర రసంలో ఉన్న ఎంజైమ్ పెప్సిన్. క్లియర్ కదా? అయితే ఈ హెచ్సిఎల్ అనేది ఇది కొంచెం ఆమ్లయుతం కాబట్టి ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది. జీర్ణాశయంలో ఆహారం యొక్క స్వభావం ఆమ్ల స్వభావం. ఎందుకంటే హెచ్సిఎల్ ఉంది ఇక్కడ. ఈ హెచ్సిఎల్ ప్రభావం వల్ల ఈ గోడలు కరిగిపోతాయా అంటే కరగవు. ఎందుకంటే మ్యూసిన్ కూడా స్రవిస్తాయి. స్లాస్మాన్ని, జీర్ణాశయ గోడలో స్లాస్మాన్ స్రవించడం వల్ల హెచ్సిఎల్ ప్రభావం అనేది జీర్ణాశయ గోడల పైన పడద్దు. ఈ హెచ్సిఎల్ వల్ల ఆహార పదార్థాలు ఆమ్లయుతంగా మారి ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అవుద్ది. అంటే జఠర రసంలోని ఎంజైమ్ యాక్టివేట్ అవ్వాలంటే హెచ్సిఎల్ కావాలి. ఓకేనా? హెచ్సిఎల్ వల్ల పెప్సిన్ యాక్టివేట్ అయ్యి ప్రోటీన్ ని పెప్టోన్లుగా మారుస్తుంది. ఓకే, ఇది జీర్ణాశయం గురించి. ఈ జీర్ణాశయంలో ఉన్న ఆహారం తర్వాత చిన్నపేకి వెళ్తుంది. చిన్నపేకి వెళ్ళేంత ముందే ఒక వంపు తిరిగిన భాగం ఉంటుంది. దాని గురించి కూడా నేర్చుకుందాం. ఈ జీర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా గుర్తించింది ఎవరంటే 1882. చాలా ఇంపార్టెంట్ ఇది. విలియం బ్యూమాంట్. ఈయన ఒక ఆర్మీ డాక్టర్. వాళ్ళలో జవాన్కి చిన్న ఒక బుల్లెట్ కావడం వల్ల జీర్ణాశయానికి దెబ్బ తగిలింది. ఎవరంటే సెయింట్ మార్టిన్ అనే ఒక జవాను. అలెక్సిస్ సెయింట్ మార్టిన్ జవాన్కి బుల్లెట్ గాయం తగ్గడం వల్ల జీర్ణాశయానికి కన్నం ఏర్పడుతుంది. దాని ద్వారా చూసినప్పుడు ఈయనకి ఆ జీర్ణాశయంలో ఆహారము చిలుకుతున్నట్లు, జీర్ణాశయం నుంచి చిన్నపేగలు వెళ్తున్నట్టు గమనించింది ఎవరు? విలియం బ్యూమాంట్. ఇప్పుడు 1822. ఓకేనా? ఈ జీర్ణమైన ఆహారము చిన్నపేగలోకి వెళ్ళే కంటే ముందే, ఓకే, ఇదిగో మళ్ళీ ఇంకోసారి వేద్దాం. ఇది వంపు తిరిగి ఈ విధంగా మెలుగు తిరిగి ఉంటుంది. ఓకేనా? ఇది ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా జీర్ణాశయము. ఈ మధ్యలో ఉన్న వంపుని ఆంత్రమూలం అంటాము. ఆంత్రమూలం. ఈ కిందంతా కూడా చిన్నపేగు. ఓకేనా? ఇప్పుడు చిన్నపేగలోకి వెళ్లే ముందు ఏం జరుగుతుంది చూద్దాం. ఈ జీర్ణాశయాల ఆహారం మొత్తము ఆంత్రమూలం ద్వారా చిన్నపేగలు ఎంటర్ అవుద్ది. ఓకేనా? ఈ చిన్నపేగ అనేది ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అమ్మా. 7.5 మీటర్స్ పొడవు ఉంటుంది. మెలికలు తిరిగి ఉంటుంది. ఓకేనా? చిన్నపేగ అనేది 7.5 మీటర్లు ఉంటుంది మా కడుపులో, అంత పొడవు ఉంటుంది. అది మెలికలు తిరిగి ఉంటుంది. దీనిలో ఆంత్ర గ్రంథులు, చిన్నపేగ గోడల్లో స్రవించేవి ఆంత్ర గ్రంథులు అని ఉంటాయి. చిన్నపేగ గోడల్లో ఆంత్ర గ్రంథులు. అలాగే ఈ వంపు తిరిగిన ఆంత్రమూలం చెప్పానా, ఇక్కడ మేగడ వర్ణంలో ఒక ఆకు లాంటి భాగం ఉంటుంది. దాన్ని క్లోమం అంటాం. ఓకేనా? ఈ ఏరియాని క్లోమం అంటాం. ఈ క్లోమం కూడా ఈ చిన్నపేగలోకి కొన్ని ఎంజైమ్స్ విడుదల చేస్తాయి. క్లోమరసం అనేది. అవి ఏంటంటే క్లోమ గ్రంథులు, ఒకటి లైపేజ్, తర్వాత ట్రిప్సిన్, అమైలేజ్. ఈ 3 రకాల ఎంజైమ్లని చిన్నపేగలో విడుదల చేస్తుంది క్లోమం. ఓకేనా? ఇది ఆంత్రమూలంలో వంపు తగిన భాగంలో ఒక ఆకు లాంటి మీగడ వర్ణంలో ఉన్న గ్రంథి. గుర్తుపెట్టుకోండి, మీగడ వర్ణంలో గ్రంథి పేరు క్లోమం. అది స్రవించే 6 ఎంజైమ్స్ లైపేజ్, ట్రిప్సిన్, ఎమైలేజ్. ఈ 3 కూడా క్లోమరసం ద్వారా చిన్నపేగలోకి వెళ్తాయి. ఓకేనా? ఇదే భాగంలో కాలేయం ఉంటుందని చెప్పాను ఇందాక. శరీరంలో ఉన్న అతిపెద్ద గ్రంథి కాలేయం. కాలేయం అనేది ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటుంది. కాలేయం ఎరుపు గోధుమ వర్ణం. ఇది కుడివైపు, ఉత్తరం ఉంది కదా, ఇదిగో కుడివైపు ఉంటుంది. ఓకే, ఇది కాలేయం కుడివైపు ఉండడం వల్ల మన మూత్రపిండం కుడివైపుది కిందకి దిగి ఉంటుంది. ఎడం దాంతో పోలిస్తే కుడిది కొంచెం కిందకు ఉంటుంది. కారణం ఏంటంటే కాలేయం కుడివైపు నుండి పెద్దగా ఉంటుంది. ఓకేనా? ఈ కాలేయం అనేది పైత్య రసాన్ని స్రవిస్తుంది. ఈ కాలేయంలో ఒక చిన్న బుడగల నిర్మాణం ఉంటుంది. ఈ కాలేయం స్రవించేది ఇందులో నిలవ ఉంటుంది. దాన్ని పిత్తాశయం అంటాం.
కాలేయము శరీరంలో అతిపెద్ద గ్రంథి, అది కుడి వైపున ఉంటుంది, ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటుంది. ఆ గ్రంథి స్రవించే రసము పైత్య రసము. పైత్య రసంలో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు. ఎంజైమ్స్ లేని ఒక జీర్ణ రసం అనుకోవచ్చు. అది జీర్ణరసము పైత్య రసము. ఈ పైత్య రసం పిత్తాశయంలో నిలవ ఉంటుంది. ఓకే, ఇది దీని ద్వారా మళ్ళీ చిన్నపేగలకు వెళ్తుంది. దీని యొక్క ఉపయోగం ఏంటంటే కొవ్వులు ఎమల్సీకరణ. కొవ్వులు ఎమల్సీకరణలో తోడ్పడే జీర్ణరసం పైత్య రసం. ఎమల్సీకరణ అంటే ఏం లేదు, మనం తిన్న ఆయిల్ ఫుడ్ ని ఆ కొవ్వులు చిదికి గ్రజలాలుగాను కొవ్వు ఆమ్లాలుగా మార్చేదే పైత్య రసం. ఓకేనా, ఆ పైత్య రసం కానీ బ్లడ్ లో ఎక్కువైతే మనకి పచ్చకామలు వస్తాయి ఆ తర్వాత. ఆల్ రైట్, ఇది ఈ విధంగా చిన్నపేగలోకి క్లోమరసం ద్వారా వెళ్ళిన 3 ఎంజైమ్లు, కాలేయం ద్వారా వచ్చిన పైత్య రసము, దీనిలో ఉన్న ఒక రకమైన ఎంజైమ్ చెప్పాను కదా ఆంతరసంలో ఉండేది పెప్టిడేజెస్. పెప్టిడేజెస్ అనే ఎంజైమ్ ఉంటుంది ఆంతర రసంలో, అంటే చిన్న పేగులు విడుదల చేసే ఆంతర రసంలో పెప్టిడేజెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ 3 కూడా జీర్ణక్రియ జరపడం వల్ల చిన్న పేగులో సంపూర్ణంగా మనం తినే బిర్యానీ మొత్తం జీర్ణం అవుతుంది. లైక్ అన్నం జీర్ణం అవుతుంది, అక్కడ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ జీర్ణం అయిపోతుంది. అంటే ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లు జీర్ణం అవుతాయి, ప్రోటీన్లు జీర్ణం అవుతాయి, కొవ్వులు జీర్ణం అవుతాయి. ఇవన్నీ జీర్ణమై రక్తంలో శోషించకపోతాయి చిన్నపేగలోనే. ఓకేనా, శ్వాసన అనేది తర్వాత చూద్దాం, ఏ విధంగా జీర్ణం అవుతాయి చూద్దాం అన్నట్టు ఇప్పుడు. ఓకే, చిన్నపేగలో ఒక్కొక్క ఎంజైమ్ ఉంది ఇక్కడ. ఇదిగో, ఇది క్లోమం స్రవించిన ఎంజైమ్ లైపేజ్. లైపేజ్ ఉంది, ఇది దేనిపై పనిచేస్తుంది? కొవ్వుల పైన. మనం తిన్న కొవ్వులు మాంసంలో ఉంటాయి, నూనెల్లో ఉంటాయి. ఈ కొవ్వుల పైన జీర్ణం చేసి వాటిని గ్లిజరాలుగాను మారుస్తాయి, లేదా కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇదంతా జరిగే చిన్నపేగలు ఉన్నాయి. ఎవరి సహాయంతో? క్లోమం స్రవించిన లైపేజ్ అనే ఎంజైమ్ సహాయంతో కొవ్వుల పైన జీర్ణక్రియ జరుగుతుంది. ఈ కొవ్వులు కాస్త గ్లిజరాలుగాను కొవ్వు ఆమ్లాలుగా మారుతాయి. దాని తర్వాత ఇదిగో ఈ ట్రిప్సిన్. ట్రిప్సిన్ అనేది ఇందాక ఆశయకూరంలో జీర్ణాశయంలో ప్రోటీన్ జీర్ణక్రియ జరిగింది. ప్రోటీన్ పైన జీర్ణం చేసి వాటిని పాలీపెప్టైడ్స్ గా మారుస్తాయి అన్నమాట. ఓకేనా, పాలీపెప్టైడ్స్ గా మార్చేది ఈ ట్రిప్సిన్. ఇది కూడా క్లోమరసం ఉండేదే, అంటే ప్రోటీన్ పైన జీర్ణం చేసే. ఇంకా అమైలేజ్, ఇందాక మాల్టోజ్ చక్కెర ఉంది కదా, అలాంటి చక్కెరని మళ్ళీ మాల్టోజ్ చక్కెరగా, అంటే కాస్త పాక్షికంగా జీర్ణమైన కార్బోహైడ్రేట్ ని మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. ఇది క్లోమరసంలోని ఎంజైమ్ సహాయంతో. ఇంకా పెప్టిడేజెస్ అనేది ఈ పెప్టైడ్స్ ని, ఓకే, ఇంకా సంపూర్ణంగా జీర్ణం కాల పెప్టైడ్స్ వాటిని అమైన్ ఆమ్లాలుగా మారుస్తుంది. అమైన్ ఆమ్లాలు అంటే ప్రోటీన్ల యొక్క చిట్ట చివరి అణువు అన్నమాట. ఓకేనా, ఈ విధంగా చిన్నపేగలో పెప్టిడేజెస్ సహాయంతో పెప్టైడ్లు అమైన్ ఆమ్లాలు గాను, కొవ్వులు గ్లిజరాలు కొవ్వు ఆమ్లాలు గాను, లైపేజ్ సహాయంతో, ట్రిప్సిన్ సహాయంతో ప్రోటీన్లు పాలీపెప్టైడ్లు గాను, అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్ మాల్టోజ్ గాను, ఈ విధంగా సంపూర్ణంగా చిన్న పేగలో జీర్ణం అవుతాయి. ఓకేనా, దీని ఫలితంగా చిన్న పేగలో మనం తిన్న ఆహారం నుంచి, ఇది ఇంపార్టెంట్ అమ్మా, కార్బోహైడ్రేట్ కాస్త గ్లూకోజ్ గా మారుతాయి. ఇది సంక్లిష్ట రూపం, ఇది సరళ రూపం. కొవ్వులు గ్లిజరాల్ గాను కొవ్వు ఆమ్లాలు గాను మారుతాయి. ఇంకా ప్రోటీన్స్ అమైన్ ఆమ్లాలు గాను ఈ విధంగా మారుతాయి. ఇవన్నీ సంక్లిష్ట ఆహార పదార్థాలు. జీర్ణక్రియ అంటే ఏంటి? సంక్లిష్ట ఆహార పదార్థాలని సరళ ఆహార పదార్థాలుగా మార్చారు. ఇక్కడ సరళ ఆహార పదార్థాలు ఏది? గ్లూకోజు, గ్లిజరాలు, కొవ్వు ఆమ్లాలు, అమైన్ ఆమ్లాలు. ఇవి తర్వాత చిన్న ప్రేగులో శోషించుకోబడతాయి. చిన్న ప్రేగులో శోషణ, చిన్న ప్రేగులో ఆహారం మొత్తం జీర్ణమైపోయింది, అంతా బాగుంది. ఇప్పుడు దాన్ని శోషించుకోబడాలి, అంటే రక్తంలో పీల్చుకోబడాలి. ఇప్పుడు దాకా చిన్న పేగులు ఉన్నాయి, ఈ పేగుల్లో ఆహారం అంతా జీర్ణం అయిపోయింది, దాన్ని పోషకాలుగా విడగొట్టాం. గ్లూకోజ్ గాను, అమైన్ ఆమ్లాలు గాను, గ్లిజరాలు గాను, కొవ్వు ఆమ్లాలు గాను విడినాయి. వీటిని రక్తంలో శోషించుకోబడాలి. ఆ రక్తం కాస్త ప్రతి కణానికి తీసుకెళ్లాలి. ఓకేనా? ఎందుకు తీసుకెళ్లాలి? ఎందుకంటే దాని యొక్క పోషకాల్లో ఉన్న శక్తిని విడుదల చేయడానికి కణ శ్వాసక్రియ అవసరం. అంటే కణాల్లో జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ దాకా పోషకాల వరకే వచ్చింది, ఈ పోషకాన్ని పీల్చుకోవాలి. చిన్న పేగు యొక్క
ఇక పేగు మొత్తాన్ని ఎక్కడొక్కడ కట్ చేసి అడ్డుకోత పెడితే, చిన్న పేగుని అడ్డుకోత చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ అందంగా లేదు కానీ చిన్నపేగ అడ్డుకోత. ఇది బాహ్య బెరిబెరి తోసం. ఇంకా లోపల సన్నని చూసకాల్లాగా తయారవుతుంటారు. లోపల తోసం అనేది సన్నని చూసకాలు. వీటి సహాయంతో ఈ జీర్ణమైన పోషకాలు అన్నిటినీ పీల్చుకోబడతాయి. ఈ చూసకాల్లోనే అనేక రక్త నాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు ఈ మధ్య ఆహారం వ్యాపార పద్ధతిలో ఈ మొత్తం శోషించుకుంటాయి అన్నమాట. ఈ రక్తనాళాలు అనేది ఈ మధ్యలో ఉన్న ఈ ఆహార పోషకాలు అన్నింటినీ కూడా రక్తంలో పీల్చుకోబడతాయి. ఈ చూసకాలు అనేది చిన్నపేగ ఉపరితల వయసులను పెంచుతాయి. ఓకేనా? ఇగో ఇలా ముడతలు దారాన్ని ఇలా లాగితే ఎంత పొడవు అవుద్ది, అంతే కదా? ఒక చిన్న దారాన్ని ఇలా ముడతలుగా పెడితే ఇంత ఉంటుంది, దాన్ని విడతీస్తే పెద్దది అవుద్ది. ఇది కూడా అంతే. చిన్నపేగ యొక్క లోపల తలం ఉపరితలాన్ని పెంచడానికి లోపలికి ముడతల్లాగా ఏర్పడతాయి అన్నమాట. దాని ద్వారా ఎక్కువ సంఖ్యలో పోషకాలని అబ్జర్వ్ చేయడం ఉపయోగపడుతుంది. ఈ సూచకాల్లోనే అనేక రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల సహాయంతో ఆ ఉన్న పోషకాలని సూచించబడతాయి. దీన్ని ఏమంటామంటే జీర్ణమైన ఆహారాన్ని చూసకాల సహాయంతో తీసుకోవడాన్నే శోషణ అంటాం. ఓకేనా? చిన్న పేగులున్న పోషకాలని ఈ చూసకాల సహాయంతో లోపల పీల్చుకోవడాన్నే శోషణ అంటాము. ఈ శోషణ ద్వారా ఈ పోషకాల సహాయంతో శరీరానికి అవసరమైన ప్రోటీన్ నిర్మాణానికి ఉపయోగపడతాయి. దాన్నే స్వాంగీకరణ అంటాం. స్వాంగీకరణ అంటే ఏం లేదు, ఇదిగో చిన్న పేగల ఆహారం ముందు తీసుకున్నాం, అది రక్తనాళ సహాయంతో లోపలికి వెళ్ళింది. ఈ వెళ్ళిన తర్వాత ప్రతి కణానికి రక్తం చేరుస్తుంది. రక్తం చేర్చిన తర్వాత కణంలో మైటోకాండ్రియా ఉంటుందని చెప్పాను. ఆ కణంలో ఉన్న మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరుగుతుంది మనం ఊపిరి పీల్చుకోవడం ద్వారా. కణ శ్వాసక్రియ ఫలితంగా మనం తీసుకున్న పోషకాలు గ్లూకోజు ఇవన్నీ విడగొట్టబడి ఏటీపీ రూపంలో శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లకు ఉపయోగపడుతుంది. దీన్నే స్వాంగీకరణ అంటాం. క్లియర్ కదా మీకు? స్వాంగీకరణ అంటే ఏంటి? మనం తీసుకున్న ఆహారము కణానికి చేరుతుంది. ప్రతి కణానికి చేరుతుంది. ప్రతి కణంలో మైటోకాండ్రియా ఉంటుంది కణద్రవ్యంలో. ఈ మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ ఫలితంగా పోషకాల మధ్య రసాయన బంధాలు విడగొట్టబడి, ఓకే, ఇది ఎగ్జాంపుల్, ఈ గ్లూకోజ్ అనే పోషకాన్ని రక్తనాళంలో వెళ్ళింది. ఈ రక్తనాళంలో కణంలోకి వెళ్ళింది. కణంలో కణ శ్వాసక్రియ ఫలితంగా దాన్ని విడగొట్టబడి CO2 రూపంలోను ఈ విధంగా విడగొడుతుంది. దీన్నే కణ శ్వాసక్రియ అంటాం. ఓకేనా? ఈ శక్తి విడుదలవుతుంది కదా, ఈ శక్తి అనేది ప్రోటీన్ నిర్మాణానికి ఉపయోగపడుతుంది మనకి. ఇది కణ శ్వాసక్రియ. ఓకేనా? ఏదేమైనా చిన్న పేగలు ఈ విధంగా శ్వాసన జరుగుతుంది. ఇప్పుడు చిన్న పేగల శ్వాసన అయిపోయిన తర్వాత పని ఏదైతే ఉందో విసర్జితాలు అవన్నీ కూడా ఈ పెద్ద పేగలోకి వెళ్తాయి. పెద్ద పేగలోకి పెద్ద పేగ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఇగో ఇక్కడ చిన్న పేగతో కలుస్తుంది లోపల. ఇది పెద్ద పేగు. దీని లోపల లాస్ట్ కి పూరిస్నాలం పాయుతో ఎండ అవుతుంది అనమాట. పెద్ద పేగ అనేది వెడల్పుగా 1.5 మీటర్లు పొడవు. చాలా ఇంపార్టెంట్ ఇది. పెద్ద పేగ పొడవు ఎంత? 1.5 మీటర్స్ వెడల్పుగా ఉంటుంది. ఈ పెద్ద పేగ ఒక విధి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వ్యర్థ పదాలు ఉన్న నీరుని అలాగే లవణాలని తిరిగి పునఃశోషణ చేసుకుంటుంది. పెద్ద పేగలో సాధారణంగా విసర్జిత పదార్థాలు ఉంటాయి. అయినప్పటికీ దానిలో ఉన్న అవసరమైన నీటిని, అవసరమైన పోషకాలని, లవణాలు, సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటివన్నీ కూడా తిరిగి పీల్చుకోవడమే పెద్ద పేగ యొక్క విధి. అది ఇంపార్టెంట్. ఇంకా మిగతా పదార్థం కూడా ఏదైతే ఉందో దాన్ని మొత్తం మలం అంటాము. ఈ మలం అనేది బయటికి విసర్జించడాన్ని విసర్జన అంటాం. దేని ద్వారా విసర్జిస్తుంది? పూరీస్నాలంలోకి వెళ్తుంది. పెద్ద పేగ నుంచి పూరీస్నాలం నుంచి పాయు, ఓకే, పాయి ద్వారా బయటకు పోవడాన్ని విసర్జన అంటాం. ఓకేనా? పెద్ద పేగలో ఉన్న ఆహారం అనేది తిరిగి పునఃశ్వాసం జరుగుతుంది. పునఃశ్వాసం ద్వారా నీరు మళ్ళీ రక్తంలో చేరుతుంది. లవణాలు తిరిగి రక్తంలో చేరుతుంది.
ఇంకా తిరిగి చేరడానికి అవకాశం లేని పదార్థాన్ని మలం అంటాం. ఈ మలం కాస్త పెద్ద పేగు నుంచి పురుషనాళము, ఇదిగో ఇయ, ఇంకా అలా తర్వాత పాయువు కిందకి రావడాన్నే విసర్జన అంటాం. ఇది కదా, ఓకే. ఇంకో చిన్న టాపిక్ ఉంది, డయేరియా. చాలా ఇంపార్టెంట్. డయేరియా చిన్నపిల్లల్లో భారతదేశంలో సాధారణంగా కనిపించే వ్యాధి డయేరియా. చిన్నపిల్లల్లోనూ పెద్దోళ్ళు కూడా. డయేరియా అంటే ఏం లేదు, మన శరీరం నుంచి నీరు లవణాలు విపరీతంగా కోల్పోవడాన్ని డయేరియా అంటాం. ఓకేనా. డయేరియా అనేది ఇండియాలో సర్వసాధారణం, ఎక్కువ చిన్నపిల్లల్లోనూ కనిపిస్తుంది. శరీరంలో ఉన్న నీరు లవణాలు బయటికి కోల్పోవడాన్ని డయేరియా అంటాం. నీరు లవణాలు ఎలా కోల్పోతాయి అయితే చెమట రూపంలోనూ లేదంటే నీళ్ళ విరోచనాల రూపంలో. ఓకేనా. శరీరం నుంచి నీళ్ళ విరేచనాల రూపంలో లవణాలు నీరు కోల్పోతే అలాంటి స్థితిని డయేరియా అంటాము. ఓకేనా. దీనివల్ల ఏం జరుగుతుంది, శరీరం నీరసించిపోతుంది. నీరు కోల్పోయినప్పుడు కణం ఇబ్బంది పడుతుంది అనమాట. బ్లడ్ లో నీరు ఉండాలి, కణంలో కూడా కావాల్సిన నీరు ఉండాలి, అప్పుడే బాగుంటాం మనం. కణంలో కాదు కానీ కణాంతర అవకాశాలు అన్నమాట. నీళ్ళ విరేచనాలు అంటాం. నీళ్ళ విరేచనాలు ఎందుకు వస్తాయి, మనకి ఏదో గడ్డి తినడం వల్ల వస్తాయి, అంతే కదా. పనికిమాలిన చెత్త అంటే ఏదైనా చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు, దానివల్ల ఈ సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళడం వల్ల లైక్ ఇన్ఫెక్షన్స్ అనమాట. చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్ వల్ల నీళ్ళ విరేచనాలు వస్తాయి, దాని ద్వారా బయటికి నీరు పోతుంది, డయేరియా వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు ఏదైనా పనికిమాలిన విష పదార్థాలు కానీ అలాంటి తిన్నప్పుడు కూడా నీరు ఏదో నీళ్ళ విరేచనాలు వస్తాయి, నీరు పోద్ది. అలాంటప్పుడు మరి మనము ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేట్ సొల్యూషన్ తీసుకోవాలి. దానిలో సోడియం పొటాషియం లాంటి కార్బో లైక్ ఏమంటాం వాటిని ఎలక్ట్రోలైట్స్ అవి ఉంటాయి, మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఓకేనా.